The joy of the Lord is our strength. కాబట్టి యెహోవా యందలి ఆనందమే మనకు బలముగా ఉంది. Do you realize that means that when we rejoice in the Lord we get stronger? ఆ మాట యొక్క అర్థం మీకు తెలుస్తూ ఉందా? అనగా మనం ప్రభువులో ఆనందించినప్పుడు మనము బలపరచబడతాం. Let me repeat. మళ్ళీ ఈ మాట చెప్తాను. When we rejoice in the Lord we get stronger. మనం ప్రభువునందు ఆనందించినప్పుడు మనం ఇంకా బలపరచబడతాం. So if the devil wants to weaken you, first thing he will attack is your joy. కాబట్టి ఒకవేళ అపవాది నిన్ను బలహీనపరచాలనుకుంటే మొట్టమొదటిగా వాడు దాడి చేసే విషయం ఏంటంటే నీ యొక్క ఆనందము మీద. Haven't we all experienced that once the joy is stolen our efficiency becomes less? కాబట్టి మనందరం కూడా అనుభవంగా ఈ విషయాన్ని నేర్చుకున్నాము కదా. అనగా ఎప్పుడైతే ఆనందం అనేది తీసివేయబడుతుందో మన పని చేసే విధానములు అయితే ఆ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంది. Am I right? అవునా కదా? You know, when anybody, whether a woman or a man, cooks, కాబట్టి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరన్నా ఒక వంట వండారనుకుందాము, that how you cook, that heart behind that makes a lot of difference. కాబట్టి ఎటువంటి మనసుతో నువ్వు దాన్ని వండుతున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అది. Sometimes when there is anger, కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కారం may go, I mean that chili powder may go, కొన్నిసార్లు కారం ఎక్కువగా పడిపోతుంటది. but you know, when that love is flowing, even the cooking gets better. కాబట్టి ఆ విధంగా ప్రేమ ప్రవహిస్తూ ఉండగా ఆ వండే వంట కూడా రుచికరంగా మారుతుంది. When there is joy in our lives, every step we take, people will see the glory of God. కాబట్టి ఆ ఆనందం మనలో ఉన్నప్పుడు మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క మహిమను ప్రజలు చూస్తారు. I want to share something very, very precious today. చాలా ప్రశస్తమైనటువంటి ఒక మాటని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా ఈ రోజున. You know, we always tell that Jesus is a gift. మరి మనం ఎప్పుడు కూడా ఈ మాట అంటూ ఉంటాం కదా, యేసు ప్రభువు వారు ఒక బహుమానం మనకి. Do you agree with me? He is a wonderful gift from God. కాబట్టి ఆయన ఒక మంచి అద్భుతమైనటువంటి బహుమానము దేవుని నుండి మనకి. But I want you to understand something little beyond that. దాన్ని దాటి ఇంకా కొంచెం లోతుగా మనం గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. Suppose I give a gift to my brother. నా సహోదరుడికి ఏదైనా ఒక బహుమానం ఇచ్చాను అనుకోండి. Now, what all things could be there behind that gift? ఆ యొక్క బహుమానం వెనకాల ఇంకా ఏమేమి దాగి ఉన్నాయి అనుకుంటున్నాము? If I give a gift, my brother will be happy with me. కాబట్టి ఆ ఒక బహుమానం ఇచ్చినప్పుడు నా సహోదరుడు నా విషయంలో సంతోషంగా ఉంటాడు. Or if I give this gift, లేకపోతే ఈ బహుమానం ఇచ్చినప్పుడు my brother will be forced to give me a bigger gift. లేకపోతే అంతకన్నా మంచిది ఆయన ఇవ్వడానికి ఆయన మీద ఒక విధంగా బలవంత పెట్టినట్టే అవుతుంది. Or you know, अरे काय को किरकिरी एक दे के चुप बिठा देंगे. లేకపోతే తలకానొప్పి ఎందుకు, నేను కూడా ఒకటి ఇచ్చేసి అయిపోద్ది కదా. You know, or there could be something else. లేదా దానికన్నా ఇంకేదైనా కారణం ఉండొచ్చు. You see, what is more important? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి? The gift or what is behind the gift? ఆ బహుమానమా, ఆ బహుమానం వెనుక దాగి ఉన్న విషయమా? Gift or what is behind the gift? బహుమానమా, బహుమానం వెనుక దాగి ఉన్న విషయమా? Behind the gift. ఆ బహుమానం వెనుక ఏ విషయం దాగి ఉంది? I can give him with this attitude that I want to honor my brother. కాబట్టి నా సహోదరుని ఘనపరచాలనే ఉద్దేశంతో నేను ఒక బహుమానం ఇవ్వచ్చు. Or maybe gratitude towards my brother. లేదా ఒక కృతజ్ఞత భావంతో బహుమానం ఇవ్వచ్చు. Or there may not be anything, just simple love towards my brother. అయితే ఏ కారణం ఉండకపోవచ్చు, కేవలం ప్రేమ మాత్రమే. ఆ ప్రేమతో కూడా ఇవ్వచ్చు. I'll tell you, your attitude behind the gift is far more important than the gift. కాబట్టి ఏ ఉద్దేశంతో ఏ మనసుతో ఇస్తున్నామన్నది నువ్వు ఇచ్చే బహుమానం కన్నా ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. So what was behind this greatest gift, Jesus? కాబట్టి ఇంత గొప్ప బహుమానమైనటువంటి యేసు వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమైనది? What do you think? ఏమని అనుకుంటున్నాము? What was behind this gift called Jesus the Christ? కాబట్టి యేసు క్రీస్తు అనే యొక్క బహుమానం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అనుకుంటున్నాం మనం ఇప్పుడు. What? Joy? ఆనందము. ఇంకా You know it very well. మీకు తెలిసినదే. Tell me, Josh. Yeah, taking care of our sins. మన పాపాల విషయంలో that is the effect. But what is behind that? ఏంటి? You must know. Love. ప్రేమ. Because God so loved the world that he gave this gift. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ బహుమానాన్ని లోకానికి ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Now, what has this gift done? మరి ఆ యొక్క బహుమానం ఏం చేసింది మనకి? This gift has impacted the history forever.
కాబట్టి ఆ ప్రపంచం మీద ఒక ప్రభావాన్ని, మరి నిత్యం ఉండే ప్రభావాన్ని ఈ బహుమానం చూపెట్టింది. This gift has destroyed our enemy, the devil. కాబట్టి మన శత్రువైనటువంటి అపవాదిని ఈ బహుమానము జయించింది. This gift has made our enemy powerless. మరి మన అపవాదిని పూర్తిగా బలము లేకుండా చేసింది ఈ బహుమానం. This gift has brought healing, deliverance, salvation, blessing, all the good things to us. కాబట్టి మన స్వస్థత కావచ్చు, మన రక్షణ కావచ్చు, అనేకమైన మంచి విషయాలన్నీ కూడా ఈ బహుమానం ద్వారా మనం పొందుకున్నాం. But what has really brought power to this gift is pure love. కాబట్టి ఆ యొక్క బహుమానానికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, శక్తి అంటే అది కేవలము మరి ప్రేమ మాత్రమే. So when we celebrate Christmas, you and me are actually celebrating love of God. కాబట్టి క్రిస్మస్ మనం చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మనము సంబరంగా చేసుకుంటూ ఉన్నాం. Hallelujah. But let me ask you another question. ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతాను. Can I ask? అడగమంటారా? So, when I give a gift to my brother, నా సహోదరుడికి నేను ఒక బహుమానం ఇచ్చినప్పుడు, with love, ప్రేమతో ఇచ్చినప్పుడు, what is expected of my brother? ఆ వ్యక్తి నుంచి నేను ఏమి కోరుతున్నాను? ఇప్పుడు నేను కాదు, in general, what is expected? మామూలుగా మనం ఏం కోరుతాం ఒక బహుమానం వరకనే ఇచ్చినప్పుడు? Anyone receives a gift from God with love, what is expected of that person? కాబట్టి ప్రేమ ద్వారా దేవుడు ఒక బహుమానం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు? తిరిగి ప్రేమ, కరెక్ట్, తిరిగి ప్రేమ, ఇంకా ప్రేమించడం. ఎవరిని ప్రేమించాలా? అంతేనా? whoever gives gift we definitely love కదా. ఎవరైతే మనకి ఆ బహుమానం ఇచ్చారో వాళ్ళైతే మనం ప్రేమిస్తాం కదా. When you have received the gift, let me tell you what is expected is you reciprocate, not by loving, just by loving back the person who has given, but being a giver like that person to others. కాబట్టి ఆ విధంగా ఒక బహుమానాన్ని దేవుని నుంచి నువ్వు పొందుకున్న తర్వాత ఇచ్చిన దేవుని ప్రేమించడం మాత్రమే కాకుండా నీవు కూడా అదే విధముగా ఇవ్వడానికి, ఆ బహుమానం ఇవ్వడానికి ఇతరులకు ప్రయత్నం చేయాలి. Hallelujah. Hallelujah. Remember what that means is, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, when you have received the love from God, దేవుని నుంచి నీవు ఆ విధంగా ప్రేమను పొందుకున్నప్పుడు you need to let that love flow through you. నీ ద్వారా ఆ ప్రేమ ప్రవహించే విధంగా చేయాలి నువ్వు. That is how you value, respect and honor that gift which has come to you. ఆ విధంగా చేసినప్పుడు నీకు వచ్చినటువంటి బహుమానానికి నువ్వు విలువిచ్చినట్టుగా, గౌరవం ఇచ్చినట్టుగా. No doubt joy is a very important part of Christmas. క్రిస్మస్ లో సంతోషం అనేది, ఆనందం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటూ ఉంది. But what brings that joy is far more important, because it can continue, the joy can continue in our lives and through our lives. కాబట్టి ఆ యొక్క సంతోషం కన్నా ఏ కారణాన్ని బట్టి ఆ సంతోషం అది ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే అది మన జీవితంలో కొనసాగుతూ ఆ సంతోషాన్ని నిరంతరం మనకి ఇస్తూ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let me tell you another very important observation. ఇంకొక విషయం కూడా నేను గమనించాను, అది మీకు చెప్తాను. It is easier to define love than to practice it. కాబట్టి ప్రేమ అంటే దాన్ని నిర్వచనం ఇవ్వడం సులభమే, కానీ దాన్ని అనుసరించడం మాత్రం కష్టం. You know, if I ask you what is love, you will tell me 1 Corinthians chapter 13, love is this, love is that. కాబట్టి ప్రేమ అంటే ఏంటి అంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో నుంచి ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది అంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. And if we say that, are you demonstrating that? కానీ ఒకవేళ ఆ ప్రేమను నువ్వు చూపెడుతున్నావా అని అన్నప్పుడు, how many of you can boldly lift up your hand? ఎంతమంది మన ధైర్యంగా చేతులు ఎత్తుతాం? Okay, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. I will question you later. I don't think anybody can. ఆ విధంగా చేయడం ఎవరి వల్ల? I don't think anybody can do it 100% of the time. ప్రతిసారి కూడా 100కి 100 పాళ్ళు ఆ విధంగా చేయడం అనేది ఎవరి వల్ల సాధ్యము కాదు. కానే కాదు. I want to tell you that in that area we have utterly failed. కాబట్టి ఆ విషయానికి వస్తే మన అందరం కూడా మరి ఓడిపోయిన వారంగానే ఉన్నాం. Let me ask you. ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ. Can you tell that in my heart, I mean in your heart, okay, there is no bitterness against anybody? ఎవరి విషయంలో కూడా నీకు ఒకటువంటి చేదైనటువంటి అభిప్రాయము, మనసు లేదని నువ్వు చెప్పగలుగుతావా? Or no anger against anybody? ఎవరి మీద నా కోపం లేదు అని చెప్పగలుగుతావా? How many of you can say that I have no anger? నాకు ఎవరి విషయంలో కోపం లేదు అని. Praise God for those who have no anger, no bitterness, or no jealousy, or no irritation against anybody. కాబట్టి ఇతరుల విషయంలో కోపం గాని, ఆ యొక్క అసూయ గాని లేకపోతే సంతోషమే, దేవునికి వందనాలు. But those of you who have,
ఒకవేళ అలా ఉన్నట్లయితే మీలో, I'll tell you, take this opportunity. ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. Take this opportunity because I will share with you the word of God that will set you free from all those bitternesses, all that anger, all that negative feeling against anybody. కాబట్టి ఆ విధంగా కోపం కావచ్చు, లేదా అసూయ కావచ్చు, లేదా ఇతరుల విషయంలో ఆ ప్రతికూలంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నేను ఒక వాక్యాన్ని చెప్పబోతున్నాను. And you know what is the good thing about it? దీని గురించి గొప్ప మాట ఏంటో తెలుసా మీకు? You don't have to make efforts. దాని గురించి నువ్వేం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. It has to happen automatically. అది మామూలుగానే జరిగిపోతూ ఉంటుంది. You know what Bible talks about forgiveness? క్షమాపణ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో మీకు తెలుసా? If you do not forgive those who have sinned against you from your heart. కాబట్టి నీ మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి ఇతరుల యొక్క పాపాలు నువ్వు క్షమించకపోతే, love, forgiveness, kindness, compassion has to flow from your heart. కాబట్టి ఆ యొక్క దయ లేదా కనికరము, ప్రేమ అనేది నీ హృదయంలో నుంచి రావాల్సి ఉన్నది. And I believe that this Christmas is all about that. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది దాని గురించే నేను చెప్తూ ఉన్నాను. You know, one day I was asking God. ఒక రోజు నేను దేవుని ఈ విధంగా అడుగుతూ ఉన్నాను. I said, Lord, I am failing in the area of love. కాబట్టి ప్రేమ అనే విషయం నేను ఓడిపోతున్నాను ప్రభువా. Because everything I feel or everyone I feel I love, I see a selfish motive. కాబట్టి నేను ఎవరిని ప్రేమించినా కూడా అందరిలో కూడా ఒక స్వార్థం కనబడుతూ ఉంది. It's very easy to love those who love you. కాబట్టి నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం చాలా సులభమే. It's very easy to love whom you like. నిన్ను ఎవరైతే నీకు ఇష్టమో వారిని ప్రేమించడం కూడా సులభమే. Even then, you know, applying 1 Corinthians 13 chapter is difficult. కాబట్టి అక్కడ కూడా 1 కొరింథీ 13వ అధ్యాయము కొంచెం కష్టమే మనం అప్లై చేయడం అనేది. But I am going to show you a very very simple biblical method of loving people. ఈ ఇతరులను ఏ విధంగా ప్రేమించాలనేది చాలా సులభంగా బైబిల్ ఆధారంగా ఉండే ఒక వచనం నేను మీకు చూపెడతాను. Hallelujah. Hallelujah. This you can do for sure. ఇది మీరు చేయగలుగుతారండి. Okay, because the starting point have none of your efforts involved. కాబట్టి ప్రారంభం చూస్తే మీరేమీ చేయాల్సిన ప్రయత్నం అంటే ఏమీ ఉండదు. మీ వైపు నుంచి ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు. Let's go to the book of 1 John chapter 4. మరి 1 యోహాను 4వ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 7 to 11. మరి 7 నుంచి 11 వరకు. Beloved, let us love one another, for love is of God, and everyone who loves is born of God and knows God. He who does not love does not know God, for God is love. In this is love of God was manifested towards us, that God has sent his only begotten Son into the world that we might live through him. In this is love, not that we loved God, but that he loved us and sent his Son to be a propitiation for our sins. Beloved, if God so loved us, we also ought to love one another. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. Why should we love others? ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి? According to this word, why should we love others? ఈ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు దీని ప్రకారంగా ఎందుకు మనం ఇతరులను ప్రేమించాలి? Because God loved us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. Remember, because God loved us, he expects us to love others. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలని ఆయన కోరుతున్నాడు. Why should we forgive others? ఇతరులను మనం ఎందుకు క్షమించాలి? Because God forgave us. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. So we forgive. అందుకంటే మనం ఇతరులను క్షమిస్తాం. Why should we be merciful towards others? ఇతరుల విషయంలో మనం ఎందుకు కనికరం కలిగి ఉంటాము? Because God is merciful towards us. ఎందుకంటే దేవుడు కూడా మన ఎడల కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి. Why should we bless others? ఇతరులను మనం ఎందుకు దీవించాలి? Because God blessed us. ఎందుకంటే దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి. Do you realize when Bible tells that bless those who curse you? కాబట్టి మిమ్మల్ని క్షమించే వారిని మీరు దీవించండి అన్నప్పుడు why did God say that? మరి దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? Because your doing should not depend upon the others doing. Your doing depends upon what God has done in your life. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా ఇతరులు నీకు ఏమి చేశారన్న దాని మీద కాకుండా దేవుడు నీకు ఏమి చేశాడు అన్న దాని మీద ఆధారపడి ఉండాలి.
We should be kind towards people because God is kind towards us. కాబట్టి మన ఇతరుల విషయంలో దయ కలిగి ఉండాలి, ఎందుకంటే దేవుడు మన విషయంలో దయ కలిగి ఉన్నాడు కాబట్టి. By just imagine if God begins to count your sins. ఒకవేళ దేవుడు నీ పాపాన్ని లెక్కించడం ప్రారంభించాడు అనుకో, secret sins, మరి రహస్యంగా నువ్వు చేసే పాపాలు, sins you have committed in your mind, నీ మనసులో చేసిన పాపాలు, I'll tell you, most of us will have to hide our face and run away. మరి మనలో చాలా మంది కూడా మన ముఖం దాచుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. But does God do it? కానీ ఆ విధంగా దేవుడు చేస్తున్నాడా? Then why should we not, or why should we count the sins of others? కానీ అయితే మనం ఎందుకు ఇతరుల పాపాలు లెక్కిస్తూ కూర్చోవాలి? See, what God has given, we have to give. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించింది మనం ఇవ్వాలి కదా. Don't give what God has not given to you. దేవుడు నీకు ఇవ్వంది నువ్వు ఎప్పుడు కూడా ఇవ్వకు వేరే వాళ్ళకి. Whom did God ask Abraham? మరి దేవుడు అబ్రహాముని ఏమని అడిగాడు? Not Ishmael. ఇష్మాయిల్ని అడగలేదు ఇమ్మని. He asked Isaac. ఇస్సాకుని అడిగాడు ఇమ్మని. Because Isaac was given by God, so God said, give me. కాబట్టి మరి ఇస్సాకుకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు కాబట్టి ఇస్సాకుని ఇమ్మని అడిగాడు మళ్ళీ. If you believe that God has loved you, the love of God has to and will flow through you. కాబట్టి ఎప్పుడైతే ఈ నమ్మకం నీకుందో దేవుడు నిన్ను ప్రేమించాడని చెప్పి నీ ద్వారా ఆ ప్రేమ ప్రవహించాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, first of all you must realize that love is not weak, love is powerful. కాబట్టి ప్రేమ అంటే అదొక బలహీనత కాదండి, అదొక బలమన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. It's far more powerful than hatred. అది యొక్క ద్వేషం కన్నా చాలా గొప్ప శక్తివంతమైనది. It's far more powerful than anger and irritation and revenge. కాబట్టి ఆ విధంగా పగ తీర్చుకోవడం కావచ్చు, కోపం కావచ్చు, వీటన్నిటికన్నా అది శక్తివంతంగా ఉంటూ ఉంది. My brothers and sisters, let me ask a question. ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. When you are angry with somebody, frustrated with somebody, want to take a revenge with somebody, కాబట్టి కోపం వచ్చినప్పుడు చాలా గందరగోళం అనిపించినప్పుడు, పగ తీర్చుకోవాలనిపించినప్పుడు, I'm sure all of us must have experienced that one or the other. అటువంటి అనుభవం ఉంటే మీరు అందరూ వెళ్ళే ఉంటారు ఇంతకు ముందు. Are you happy at that moment? ఆ సమయంలో మీరు సంతోషంగా ఉన్నారా? Can I hear louder please? No. లేదు, మీరు సంతోషంగా లేరు. But the moment you forgive, కానీ ఎప్పుడైతే మీరు క్షమించారో, doesn't heart become light? మరి మీ యొక్క మనసు నెమ్మది పరచబడదా? తేలిక అవుతుందా లేదా? Why? ఎందుకు ఆ విధంగా అవుతుంది? God has not given hatred. ఎందుకంటే దేవుడు ద్వేషాన్ని ఇవ్వలేదు. That's why giving hatred is difficult. కాబట్టి ఆ విధంగా తిరిగి నువ్వు ద్వేషాన్ని ఇవ్వాలంటే కష్టం. God has given love. దేవుడు ప్రేమనే ఇచ్చాడు. That's why giving love is easy. ఆ ప్రేమను ఇవ్వడం సులభం అవుతుంది మనకి. My brothers and sisters, I'm here to tell you, loving others is far more easier than you have ever imagined. కాబట్టి నీవు ఊహించిన దానికన్నా గొప్పగా ఇతరులను ప్రేమించడం చాలా సులభమైన విషయంగా ఉంటుంది. I'm not joking. నేను ఏదో సరదాగా చెప్పడం లేదు ఈ మాట. I'm telling this seriously. ఇది చాలా మరి సీరియస్ గా ఈ మాట చెప్తున్నాను మీకు. You remember I always give an example? ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను, మీకు జ్ఞాపకం ఉందా? Example of our dog. మా కుక్క గురించి, డాగ్ గురించి ఒక వస్తుంటే ఉదాహరణ. Imagine you give the dog, ours is a hairy German shepherd, so you give nice bath. కాబట్టి మంచిగా ఆ యొక్క జుట్టు ఉన్నటువంటి ఆ జర్మన్ షెపర్డ్ డాగ్ కి మేము మంచి స్నానం చేసిన తర్వాత, and you release him. తర్వాత దాన్ని ఒకసారి వదిలేసిన తర్వాత, so what will the dog do first? అప్పుడు డాగ్ చేసే మొట్టమొదటి పని ఏంటి? will shake. ఆ విధంగా అది కదులుతూ ఉంటుంది. What happens to someone who is standing beside the dog? ఆ విధంగా అది వెదిరిస్తూ ఉండగా దాని పక్కన ఉన్న వారికి ఏమవుతుంది? వారి మీద నీళ్లు పడతాయి. Is dog thinking, let me make that person wet? కాబట్టి ఆ పక్కన ఉన్న వాడి మీద నీళ్లు పడాలా అన్నటువంటి ఆలోచనతో ఆ కుక్క ఆ పని చేస్తూ ఉందా? No. లేదు. Now you know our dog, when we release him, first thing he'll run inside the house. కాబట్టి ఆ విధంగా మేము స్నానం చేసి మా కుక్కను వదిలిపెట్టగానే మొట్టమొదటిగా వాడు ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళిపోతాడు. And whatever wall he touches, ఆ ఎక్కడ ఏ గోడ తగిలినా కూడా what happens to the wall? ఆ గోడకి ఏమవుతుంది? Becomes wet. ఆ తడి కనబడుతుంది. Is he planning to make it wet? ఆ విధంగా గోడ తడి చేయాలని వాడి ఉద్దేశమా? No. కాదు. He will jump on the sofa. సోఫా మీదకి ఎక్కేస్తాడు వెళ్ళి. Sofa will become wet. సోఫా తడిసిపోతుంది. He is not thinking of making it wet. అది ఏదో తడి చేయాలన్న ఉద్దేశం అసలు ఆలోచనే లేదు. But it becomes wet. అది ఆ విధంగా తడి అవుతుంది. Why? ఎందుకు ఆ విధంగా అవుతుంది? Because he is wet. ఆయన ఆ కుక్క ఆ విధంగా తడిగా ఉంది కాబట్టి. Same thing about love. ప్రేమ కూడా ఆ విధంగానే ఉంటది. If you are drenched in the love of God, దేవుని యొక్క ప్రేమలో మీరు మునిగి ఉన్నట్లయితే, everything you do will express the love of God. నువ్వు ఏది చేసినా కూడా దానికి అది దేవుని యొక్క ప్రేమను చూపెట్టేదిగా ఉంటది. Hallelujah. హల్లెలూయా. Your touch will express the love. నువ్వు ఆ విధంగా తాకినప్పుడు దాంట్లో ప్రేమ కనబడుతుంది. Your smile will express the love. నువ్వు నవ్వినప్పుడు ఆ ప్రేమ కనబడుతుంది. I remember, I don't know if Sony and Pramod, you remember, one day I scolded them for something. Remember?
But you know what they said later, Pramod said? తర్వాత ప్రమోద్ చెప్పిన మాట తెలుసు. ఒకసారి నేను కోపంగా ఒక మాట అన్నప్పుడు వారిని, that even in that scolding I felt the love, uncle. కాబట్టి మీరు కోపడుతున్నా కోపంలో మాకు ప్రేమ కనబడింది అని చెప్పారు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. You see, కోపంలో కాదు, ఆ తిట్లలో కూడా ప్రేమ కనబడుతుంది. You see, everything will express the love because you are drenched in love. కాబట్టి ప్రేమలో నువ్వు మునిగి ఉన్నావు కాబట్టి ఆ ప్రతి దాంట్లో కూడా ప్రేమ కనబడుతుంది. Have you felt any time hatred? That someone hates you? ఎవరైనా మిమ్మల్ని ద్వేషించారా? అటువంటి ద్వేషానికి మీరు గురయ్యారా ఎప్పుడైనా? Yes. Don't you feel that literally, that hatred? కాబట్టి అది ఆ విధంగా ద్వేషాన్ని మీరు అనుభవిస్తారు కదా. కరెక్ట్ కదా? ఆ అనుభూతి కలుగుతుంది కదా మీకు. In the same way love can be experienced. ఏ విధంగా ద్వేషాన్ని మనం అనుభవిస్తాం అదే విధంగా ప్రేమను కూడా మనం అనుభవించవచ్చు. My brothers and sisters, సహోదరులారా, Christmas is about allowing you to get drenched in his love. ఆయన ప్రేమలో నీవు మునిగిపోవడమే క్రిస్మస్ అంటే. Hallelujah. So much drenched that everything you do expresses the love of God. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా అది నీ దేవుని యొక్క ప్రేమను చూపెట్టేవాడిగా ఉంటావు. Pure love of God. దేవుని యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమ. You don't need to struggle to love others. ఇతరులను ప్రేమించే విషయం నువ్వు కష్టపడాల్సిన అవసరం నీకు లేదు. I'll tell you, my brothers and sisters, if you are loved, you don't need to struggle to love. నువ్వు ఆ విధంగా ప్రేమించబడినప్పుడు ఇతరులను ప్రేమించడం నీకు కష్టం కాదు. And everything begins with this one thing. ఇదంతా కూడా ఈ ఒక్క మాటతో ప్రారంభమవుతుంది. Your realization that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఆలోచనతో. I'll ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తూ ఉన్నాను. Whoever gives me an answer, I'll make sure my wife will buy and give one chocolate. కాబట్టి ఎవరైతే మరి ఆ యొక్క సమాధానం చెప్తారో జవాబు చెప్తారో వారికి ఒక గిఫ్ట్ ఉంటుంది. Okay? But you should give an answer which is in my mind. నా మనసులో ఉండే ఆ జవాబు మీరు చెప్పాలి. Okay? Yes? What's the difference between Mary and Martha? మరియమ్మకి మార్తాకి ఇద్దరి మధ్య తేడా ఏంటి? What's the difference between Mary and Martha? మరియమ్మకి మార్తాకి మధ్యలో ఉండే తేడా ఏంటి? Faith, okay. విశ్వాసము. Priority, yes. ప్రాధాన్యత ఇచ్చే విషయము. Okay, they express their love differently. ఇద్దరు వేరువేరుగా వారి ప్రేమను చూపెట్టారు. Okay. No, I'll tell you. No, nothing. I'll tell you. Martha was trying to express her love towards Jesus, whereas Mary was allowing Jesus to express his love towards her. కాబట్టి మరి మార్తా అయితే తన ప్రేమను యేసుప్రభువులో చూపెడుతుంది, కానీ మరియా అయితే యేసుప్రభు ప్రేమను ఆమె పొందుకుంటుంది. Did you get my point? See, in other words, Martha was telling Jesus, I love you, I love you, I love you, through her works. కాబట్టి తన పనుల ద్వారా యేసుప్రభు వైపు చూస్తూ మార్తా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. Mary was just allowing Jesus to tell her, Mary, I love you. కాబట్టి మరియా అయితే యేసుప్రభు దగ్గర ఉండి యేసుప్రభు దగ్గర ఆ మాట ఆయన అంటుంటే వింటుంది, మరియా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. Hallelujah. Hallelujah. Which is greater? ఏది గొప్పది? Right. Hearing that God loves us is far greater than we telling God, I love you. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న మాట వినడం అనేది మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పే మాట కన్నా చాలా గొప్పదిగా ఉంది. That's why Bible tells, in this is love, that God has loved us first. కాబట్టి మరి దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు, ఇందులో ప్రేమ ఉన్నది అనే మాట చూస్తున్నాం. See, Christmas is all about God expressing his love by giving his only begotten son. మరి క్రిస్మస్ అంటేనే మన దేవుడు మన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు తన కుమారుడిని మనకి ఇవ్వడం ద్వారా. And when we allow God to shower his love in our hearts, మరి ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా ఆ ప్రేమ మనలోకి రావడానికి మనం ఇష్టపడితే we get drenched. దాంట్లో మనం ఆ ప్రేమలో మనం మునిగిపోతాం. It's unconditional love. దానికి ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమగా ఉంది. God loves you however you are. నువ్వు ఎలా ఉన్నా ఏమై ఉన్నా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. My brothers and sisters, that love, when it begins to flow from us, you will realize that in your heart there is no place for hatred, anger, jealousy, envy, bitterness, or any of those. కాబట్టి ఆ ప్రేమను నీలోనికి నువ్వు ప్రవహింపనిచ్చినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటంటే నీలో ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ అటువంటి ఏమీ లేవు అని.
Today let us take that opportunity. ఈ యొక్క అవకాశం ఈ రోజు మనం తీసుకుందాం. You know, very easy to tell that go and forgive. కాబట్టి వెళ్ళి క్షమించు అని చెప్పడం చాలా సులభము. But most of the people, they say, I find it difficult to forgive. నాకు కొద్ది కష్టమే క్షమించడం అంటే. And you know why? ఎందుకు క్షమించడం కష్టం? Because they have not realized the forgiveness they have received. ఎందుకంటే వారు పొందుకున్న క్షమాపణ గురించి ఆ గ్రహింపు వారికి ఇంకా రాలేదు. I just want you to think about the forgiveness you have received, and you will run to forgive those whom you think you have sinned against. ఎప్పుడైతే నీవు పొందుకున్న క్షమాపణ నీకు జ్ఞాపకం వస్తుందో తెలుసుకుంటావో అప్పుడు నువ్వు పరిగెత్తుకుని వెళ్తావు ఇతరులను క్షమించే విషయంలో. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the love of God is powerful. మరి దేవుని యొక్క ప్రేమ చాలా శక్తివంతమైనది, బలమైనది. That's the only way the works of the devil will be destroyed in your life. నీ జీవితంలో అపవాది యొక్క కార్యాలు జరగకుండా అది మాత్రమే చేయగలుగుతుంది. That is the only way devil who is trying to steal your joy can be thrown out of your life. కాబట్టి నీ యొక్క ఆ యొక్క సంతోషం అయితే అపవాది తీసుకుని వెళ్ళిపోతున్నా అవన్నీ కూడా నువ్వు బయటికి పారవేయగలుగుతావు. You can't live in hatred and expect the peace of God. కాబట్టి ద్వేషంలో నువ్వు ఉంటూ సమాధానం నీకు రావాలి, దేవుని సమాధానం కోరుకుంటే కుదరదు. Do you realize one more important thing? ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు తెలుస్తూ ఉందా? In the love of God there is supernatural humility. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఒక అసాధారణమైనటువంటి ఒక తగ్గింపు ఉందండి. You know, Jesus humbled himself. మరి యేసు తనను తాను తగ్గించుకున్నాడు. Because he was loved and he loved. ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. Therefore I want to tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులు ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. Today as we are here on the day that the whole world celebrates the coming of the gift of God, కాబట్టి మరి దేవుడి యొక్క బహుమానం ఈ లోకానికి వచ్చిన దినాన్ని ప్రపంచమంతా కూడా సంబరంగా చేసుకుంటూ ఉన్నప్పుడు let us along with the gift celebrate what is behind the gift. కాబట్టి ఆ యొక్క బహుమానంతో పాటు బహుమానం వెనకాల ఏమి ఉన్నదో అది మనము పండగలాగా చేసుకుందాం. And that is love. అదే ప్రేమ అంటే. Let that love flow through us. అది ఆ ప్రేమ మన ద్వారా రానిద్దాము. And you may ask me, how can I let it flow through me? నా ద్వారా ఏ విధంగా ఆ ప్రేమ నేను ప్రవహింపజేయనిస్తాను? Don't worry, you don't have to try. దాన్ని నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం నీకు లేదు. You first need to experience that love. మరి ముందుగా నీవు ఆ ప్రేమను అనుభవించాలా. You know, one day Nina asked me a question. ఒకసారి నేను ఈ ప్రశ్న అడగడం జరిగింది. What is more dominant, faith or fear? కాబట్టి మరి విశ్వాసమా లేకపోతే ఆ యొక్క భయమా ఏది ఎక్కువగా ఆ ప్రభావాన్ని చూపెడుతుంది అని? What do you think? అంటే దేని ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అని? What is more powerful, faith or fear? ఏది శక్తివంతమైనది, విశ్వాసమా లేకపోతే భయమా? Come on, be practical. Fear is that's a very nice answer. I mean, see, yeah, one good clap on that. See, Peter walked on the water. మరి పేతురు నీటి మీద నడిచాడు కదా? Was it by faith? విశ్వాసంతో నడిచాడా లేదా? But when fear came, what happened to faith? భయం వచ్చినప్పుడు విశ్వాసం ఏమైంది? Faith was swallowed up by fear, right? కాబట్టి ఆ భయం అనేది ఆ విశ్వాసాన్ని మింగేసింది. So if you try to fight your fears with faith, it's going to be difficult. I don't know how to do that. కాబట్టి నీ విశ్వాసం ద్వారా నువ్వు ఒకవేళ భయంతో పోరాడాలనుకుంటే మాత్రం అది చాలా కష్టము. But Bible tells. కానీ వాక్యం ఏం చెప్తుందంటే 1 John chapter 4 verse 18. మొదటి యోహాను 4వ అధ్యాయము, There is no fear in love, but perfect love casts out fear. Because fear involves torment, but he who fears has not been made perfect in love. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. Perfect love casts away fear. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతూ ఉంది. What I realized is when there is love in your life, fear will be away. కాబట్టి నీలో ప్రేమ ఉన్నప్పుడు అది భయము వెళ్ళిపోతుంది. But then the question was, how can I love in perfect way? కాబట్టి ఆ పరిపూర్ణమైన విధంగా నేను ఏ విధంగా ప్రేమించగలుగుతాను అన్నది ఒక ప్రశ్న. And my answer was not possible for me. కాబట్టి నా సమాధానం అంటే నా వల్ల అయితే సాధ్యం కాదు. But my relief was I don't have to. కానీ నాకుండే ఒక మంచి విషయం ఏంటంటే ఆ విధంగా నేను ప్రయాసపడాల్సిన అవసరం నాకు లేదు. Because Bible is not talking about my love here. Bible is talking about his love towards me. కాబట్టి ఇక్కడ బైబిల్ అనేది నా ప్రేమ గురించి చెప్పడం లేదు, కాబట్టి ఆయన ప్రేమ నా ఎడల ఉన్నదే ఆ ప్రేమ గురించి చెప్తూ ఉంది. My God loves me. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. This one statement can transform your lives forever. మరి ఈ ఒక్క మాట నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. You know, it's the question here is not
if God loves you or not. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా అన్నది కాదు. We know God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న విషయం మనకు తెలుసు. The question is, are you experiencing His love? ఆ యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావా అన్నదే ప్రశ్న. And now the second is, how can I experience His love? కాబట్టి ఆ ప్రేమను నేను ఎలా అనుభవిస్తాను అన్నది ఇంకొక ప్రశ్న. By accepting what the word says. దేవుని వాక్యం చెప్పిన మాట అంగీకరించాలి. ఆ వాక్యం ఏంటంటే declaring what the word says. ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని నువ్వు ప్రకటించడం ద్వారా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, in the midst of the intense fears of your life, మరి అనేక భయాలు నీ జీవితంలో ఉన్నప్పుడు try this out. దీని ప్రయత్నం చేయండి. Put your hand on your heart. నీ హృదయం మీద చేయబెట్టుకొని, tell my Jesus loves me. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Go on telling my Jesus loves నా me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Whether you feel like it or not, go on telling my Jesus loves me. కాబట్టి నీకు ఆ విధంగా అనిపించినా అనిపించకపోయినా చెప్పుకుంటూ వెళ్ళు, యేసు ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు. The love of God will begin to become real in your life. అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో అది పని చేయడం నువ్వు చూస్తావు. You will experience His embrace of love. ఆయన ఆ విధంగా ఆ ప్రేమలో నిన్ను కౌగిలించుకోవడం నువ్వు చూస్తావు. His touch of love. ఆయన ప్రేమతో నిన్ను తాకడం నువ్వు చూస్తావు. And you will realize, without realizing, you are indeed drenched in love. నువ్వు తెలియకుండానే ఆ ప్రేమలో నువ్వు మునిగిపోయావనే విషయాన్ని, తడిసిపోయి అన్న విషయానికి తెలుస్తుంది. And without you trying, without you realizing, you will begin to love in a supernatural way. నీకు తెలియకుండానే నీకు అర్థం గ్రహింపు లేకుండానే నువ్వు ఒక అసాధారణ రీతిలో ప్రేమించడం ప్రారంభిస్తావు. I will tell you, my brothers and sisters, సహోదరి మాట మీకు చెప్తూ ఉన్నాను. hating will become difficult for you. ఒకరిని ద్వేషించాలంటే చాలా కష్టం అవుతుంది. Getting irritated with people will become difficult for మరి you. ఇతరులతో ఆ విధంగా ఇరిటేట్ అవ్వడం అనేది కూడా చాలా కష్టమైపోతుంది నీకు. And that is without your efforts. అది నువ్వేమి నీ సొంత ప్రయత్నం వల్ల అయితే కాదు. My brothers and sisters, సహోదరులారా, the love of God is so powerful. దేవుని యొక్క ప్రేమ చాలా శక్తివంతమైనది. The demonic forces will, you know what the love of God does? మరి దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందో తెలుసా మీకు? You know, one day a man of God told one powerful statement. మరి ఒక రోజున ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. Flies do not come near hot stuff. కాబట్టి ఏదైతే వేడిగా ఉంటుందో ఆ వేడిగా ఉండే పదార్థాల వైపు ఆ యొక్క ఈగలు రావు. Correct? Yes or no? అవునా కాదా? Love will make you so hot that the demons will fear to come anywhere near you. ఆ ప్రేమ నిన్ను ఎంత వేడిగా ఉంచుతుంది అంటే ఆ యొక్క దురాత్మ శక్తి నీకు రావడానికి కూడా భయపడతాయి. That's why Jesus boldly said, you know, the prince of this world comes but he has nothing in me. కాబట్టి ఆ యొక్క లోకాధికారి వచ్చినప్పుడు he has nothing in me. He can't catch anything in me. నాలో ఏది కూడా దొరకదు. Prince of this world. Yeah, what I say? Correct. లోకాధికారి. See my brothers and sisters. కాబట్టి సహోదరులారా, love is powerful. కాబట్టి ప్రేమ అనేది చాలా శక్తివంతమైనది. The love of God which has come with that tremendous power sets us free, and the love of God that flows through us is also equally powerful. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనకి విడుదల ఇస్తూ ఉంది. ఏదైతే ప్రేమ మన ద్వారా ప్రవహిస్తుందో కూడా అది కూడా అంతే శక్తివంతమైనది. This Christmas, ఈ క్రిస్మస్ లో I pray that all of you may flow in that supernatural love. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క అసాధారణమైనటువంటి ప్రేమలో మనం ముందుకు వెళ్తామని నేను అనుకుంటున్నాను. Hallelujah. Hallelujah. Brother, I want to tell you, సహోదరి, ఈ మాట మీకు చెప్తున్నాను. my Jesus loves me. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Whether you love me or not, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా my Jesus loves me. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Hallelujah. Hallelujah. And when my Jesus loves me, నా యేసు నన్ను ప్రేమించినప్పుడు I will automatically love. అప్పుడు నేను వెంటనే నేను కూడా ప్రేమిస్తాను. Hallelujah. Hallelujah. Can we do that together? ఆ విధంగా చేద్దామా మనం Do కలిసి? you believe Jesus loves you? యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు నమ్ముతున్నారా? ఏదైనా doubt? ఎవరికైనా డౌట్ ఉందా? No. So just put your hand on your heart. మీ మనసు మీద ఆ విధంగా గుండె మీద చేయి And వేసుకోండి. let it flow from inside. My Jesus loves me. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Forget about anybody else around. చుట్టూ ఉండే వారి గురించి ఆలోచించకండి. My Jesus loves me. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Remember, anybody in this world loves you or not, Jesus loves you. మరి లోకంలో ఇతరులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా కూడా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. And because Jesus loves you, మరి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి you will love. నీవు కూడా ప్రేమిస్తావు. I'm not telling you have to love. నువ్వు ప్రేమించాల్సిందే అని అనడం లేదు. I'm telling you will automatically love. నువ్వు ప్రేమిస్తావు అంతే. When you love, నువ్వు ప్రేమించినప్పుడు you will forgive. నువ్వు క్షమిస్తావు. You will reconcile. నువ్వు వారితో తిరిగి సమన్వయంలోకి You will వస్తావు. stay in peace. వారితో సమాధానం కలిగి ఉంటావు. You will do good. మంచి పనులు చేస్తావు. It's because of His love. ఎందుకంటే అది ఆయన ప్రేమను బట్టి. Come on, continue to tell my brothers. ఆ విధంగా నీతో నువ్వు చెప్పుకోండి, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. My Jesus. నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. Me. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And of course,
there is always an opportunity to express your love. కాబట్టి దాంతో పాటుగా ప్రతిసారి కూడా మనకు ఒక అవకాశం ఉంటుంది మన ప్రేమను ఇతరులకు చూపెట్టడం కోసం. Bible tells us, దేవుని వాక్యం చెప్తుంది, if you think anybody has anything against you, నీకు వ్యతిరేకంగా ఎవరికైనా ఏదైనా ఆలోచన ఉంటే, Bible tells, even before you go to the altar, go reconcile and come in. కాబట్టి ఆ విధంగా నువ్వు ఒక ఆల్టర్ దగ్గర రాకముందుగా, బలిపీఠం దగ్గర రాకముందుగా నువ్వు వెళ్ళి ఆయనతో సమన్వయపడి ఆ తర్వాత రమ్మని చెప్తుంది. We are a family. మన కుటుంబంగా ఉంటూ ఉన్నాం. Whether it is within or even outside. మరి మన చుట్టూ కావచ్చు, మన చుట్టూ బయట కావచ్చు. If there is someone about whom you feel you are not able to manifest the love of God towards that person, కాబట్టి ఆ వ్యక్తి ఎడల నీకు ప్రేమను చూపెట్టలేకపోతే, keep your ego, your pride, your stubbornness aside. Humble yourself and express the love of God. నీకుండే గర్వం గాని అహంకారాన్ని గాని ప్రక్కన పెట్టి నిన్ను తగ్గించుకొని నీకు ప్రేమను చూపెట్టు. Maybe I am speaking this because I know certain things. మరి కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడుతుండొచ్చు. But there will be beyond that. దాన్ని దాటి కూడా ఇంకా విషయాలు ఉండొచ్చు. Let everything express the love, my brothers and sisters. కాబట్టి ప్రతిదీ కూడా ఆ ప్రేమ ద్వారానే చేద్దాం. God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. Therefore we love. మనం కూడా ప్రేమిస్తాము. That's why అందును బట్టి Happy Christmas. హ్యాపీ క్రిస్మస్ టు అందరికీ. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Father, we thank you for your supernatural love towards us. ప్రభువా, మా ఎడల మీకు ఉన్నటువంటి అసాధారణమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. Help each one of us to experience that love. మాలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆ ప్రేమను అనుభవించడానికి మీరు మా సహాయం చేయండి. I pray right now everyone may experience the touch of your supernatural love. ప్రభువా, అసాధారణమైన మీ ప్రేమను మాలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రుచి చూసినట్టుగా మీరే సహాయం చేయండి. That everything we do now, O Lord, may express your love. మేము చేసే ప్రతిదీ కూడా ఆ ప్రేమ ద్వారా చేయడానికి సహాయం చేయండి. Help us, Lord. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think